హాయ్, హలో, నమస్తే. దిస్ ఈస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నౌ నాతో పాటు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. నమస్కారం విజయ్ గారు. నమస్కారం అండి సువర్ణ గారు. లైఫ్‌లో ఏంటంటే మనం ఒక స్టెప్ బై స్టెప్ ముందుకెళ్ళాలంటే కొన్ని చేంజెస్ చేసుకోవాలి మనలో అంటారు. హ్మ్. ఇప్పుడు మీరు ఇంతకు ముందు చెప్పిన వీడియోకి అండ్ ఇప్పుడు ఒక వీడియోకి ఏంటంటే ఇన్ఫర్మేటివ్ వీడియోలాగా ఉంది. హ్మ్. మన లైఫ్‌లో కాదు, మన లైఫ్ స్టైల్‌లో కూడా కొన్ని మార్చుకోవాలంటారు మనం ఎదగాలంటే. హ్మ్. అట్లా మీరు ఒక 3 థింగ్స్ చేంజ్ చేసుకుంటే మనం సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తామని చెప్తూ ఉంటున్నారు. Yes. సో ఆ 3 థింగ్స్ ఏంటి? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. యద్భావం తద్భవతి, ధర్మో రక్షిత రక్షిత. 3 థింగ్స్ అండి. ఆ మూడింటిని గనక చేంజ్ చేసుకోగలిగితే లైఫ్ కంప్లీట్‌గా ట్రాన్స్‌ఫర్మేషన్ అవుతుంది. మీరు ఇందాకన్నా చూసారు ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ కాకుండా ట్రాన్స్‌ఫర్మేషన్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే తెలుసుకుంటారు. ఈ విషయం బాగుందే, చాలా బాగా చెప్పారు అనుకుంటారు. కానీ జీవితాలు మారవు. ఇన్ఫర్మేషన్ వల్ల మారవు. ట్రాన్స్‌ఫర్మేషన్ అవ్వాలి. ఆ ట్రాన్స్‌ఫర్మేషన్‌కి, ఇన్ఫర్మేషన్‌కి తేడా ఏమిటి అంటే వేడి నీళ్ళని ఓకే. నీళ్ళు వేడి చేశారు. కొద్ది సమయం తర్వాత ఏమవుతాయండి? చల్లబడిపోతాయి. వేడి నీరు కొద్దిసేపు అయిన తర్వాత టెంపరేచర్ తీస్తే కిందున్న ఫైర్ తీస్తే చల్లబడిపోతాయి. అదేం జస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తే అలా ఉంటుంది. గొంగళి పురుగు సీతాకోకచిలుకగా మారిందండి. మళ్ళీ మారుతుందా గొంగళి పురుగా? మారదు. అది ట్రాన్స్ఫర్మేషన్. సో ట్రాన్స్ఫర్మేషన్ ఎవరైతే అవ్వాలనుకుంటారో ఈ 3 థింగ్స్‌ని ఎవరైతే వింటారో, కంప్లీట్‌గా ఫాలో అవుతారో వారి జీవితం ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి మీకు ఏదైతే కావాలని కోరుకున్నా అది మీకు రావడం జరుగుతుంది. అందరికీ ఏం కావాలి చెప్పండి ఇక్కడ? ధనమూలం ఇదం జగత్. ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి శక్తి ధనానికి ఉంది. సో ఎవరికైతే మనీ కావాలనుకుంటారో మనీ ఎంటర్ చేయండి. ఎందుకు పదే పదే ఊకే చాట్ బాక్స్‌లో గాని కామెంట్‌లో మనీ అని టైప్ చేయమని చెప్పనా? ఎప్పుడైతే మనీ అని టైప్ ఎవరైతే చేస్తారో వారికి మనీ ఫ్లో అవుతుంది. ఎందుకంటే వారు మనీ గురించి ఆలోచిస్తారు. ఒక్కసారైనా మనీ గురించి ఆలోచించినా, పాజిటివ్‌గా మాట్లాడినా, పాజిటివ్‌గా విన్నా మనీ వస్తది. మనీ గురించి నెగెటివ్‌గా మాట్లాడినా, నెగెటివ్‌గా విన్నా మనీ మన నుంచి దూరం అయిపోద్ది. ఎందుకంటే పవర్ ఆఫ్ మనీ అండి. సో వీటన్నిటి సీక్రెట్స్ నేను తర్వాత మీకు రివీల్ చేస్తాను. అయితే ఇందాక మీరు 3 థింగ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ థింగ్ ఈజ్ ద బిలీవ్స్ అండి. అంటే నమ్మకాలు. సెకండ్ ఈజ్ ద బిహేవియర్. మీ యొక్క స్వభావాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. థర్డ్ ఈజ్ ఎ బిజినెస్. మీ యొక్క వ్యాపారాన్ని మార్చుకోవాలి. స్టెప్ బై స్టెప్ చూద్దామండి. ఓకే. ఫస్ట్ థింగ్ ఈజ్ ఎ బిలీఫ్ అండి. అంటే నమ్మకాలు. మీ నమ్మకం మారనంత వరకు మీ జీవితం మారదండి. అయితే చిన్నప్పటి నుంచి సువర్ణ గారు ఎట్లా పెరుగుతారంటే చూడండి, మనకు సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఒకటి ఉంటుందండి. ఓకే. ఒకటి కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్ కూడా ఉంటుంది. బట్ దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడట్లేదు. నేను మాట్లాడుతుంది ఎక్కువ సబ్ కాన్షియస్ మైండ్ గురించి మాట్లాడుతున్నాను. అంటే కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండ్‌లో ఏదైతే స్టోర్ అవుతుందో సువర్ణ గారు అదే రియాలిటీకి వస్తుంది. ఆ సబ్ కాన్షియస్ మైండ్‌కి ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియదు. అలాంటప్పుడు మీకు ఏదైతే నమ్మిస్తూ ఉంటామో అదే రియాలిటీకి వచ్చేస్తుంది. బిలీవ్ సిస్టమ్ దీన్నేమంటారంటే నమ్మకాలంటారండి. అయితే మనం చిన్నప్పటి నుంచి ఎలాంటి నమ్మకాలతో పుట్టి మనం పెరిగామో అవే నమ్మకాలు మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో చేరుతాయి. ఎలాంటివి అయితే చేరుతాయో వాటినే మనం నమ్ముతుంటాం. చిన్నప్పుడు మీరు పుట్టి పెరిగినప్పుడు ఏముందంటే సపోజు భార్యాభర్తలిద్దరూ మనీ గురించి కొట్టుకుంటున్నారు. దాన్ని మీరు చూసారు. మీకేమనిపిస్తుంది? ధనం ఉంటే భార్యాభర్తలు కొట్టుకుంటారు. ధనం వల్ల అన్నదమ్ములు విడిపోతారు. ధనం వల్ల అనేసి ఒక టైప్ ఆఫ్ నమ్మకం మీలో కలిగింది. లేదా ఎవరో ఒకరు మాట్లాడుకుంటుంటే మీరు విన్నారు. చిన్నప్పుడు ఏదైతే మనం వింటామో అదే ఒక నమ్మకంగా మారి అదే జీవితంగా మారిపోతుంది. లేదా మీరు స్కూల్‌కెళ్లారు. స్కూల్‌కెళ్తుంటే టీచర్ ఏమని చెప్తారు చెప్పండి సహజంగా? కష్టపడి చదవండి. మామూలుగా కష్టపడుతూ చదవండి, కష్టపడుతూ చదవండి, కష్టపడుతూ చదవండి. ఒకవేళ అది అయిపోయింది. మళ్ళీ కష్టపడుతూ చదువు బీటెక్. మళ్ళీ కష్టపడి చదువు డిగ్రీ. మ్యారేజ్ అయిపోయింది. ఏమంటారు? కష్టపడుతూ సంసారం చేయండి. అంటే ఇక్కడ చూస్తే మొత్తం కష్టం, 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 కష్టం. ఎప్పుడైతే కష్టం, కష్టం ఏ వ్యక్తి అయితే ఎక్కువ సార్లు విన్నాడో తన జీవితం కష్టాల పాలైపోద్ది. ఇక్కడ ఏంటంటే సింపుల్ అండి. పేరెంట్స్ అయినా, టీచర్స్ అయినా చెప్పాల్సిన ఫస్ట్ వర్డ్ ఏంటో తెలుసా? ఇష్టంగా ఇష్టపడుతూ చదవమని. ఎవరైతే సబ్జెక్ట్ ఇష్టపడితే ఎంతసేపు అంటే అంతసేపు చదవగలుగుతారు. ఎందుకు? అదొక ఆటలాగా చదివిస్తారు. మనీని సంపాదించడం కూడా ఎలాంటి ప్రోగ్రామింగ్ ఎయ్యాలంటే ఇష్టపడుతూ సంపాదించు. ఇష్టపడుతూ వ్యాపారం చెయ్యి. ఫస్ట్ థింగ్ ఈజ్ ఏంటండి? బిలీవ్ సిస్టమ్. ఇష్టపడుతూ యాంకరింగ్ చెయ్యి. ఎన్ని గంటలైనా చేయొచ్చండి. సింపుల్ అని అంటే ఒక కోచ్ ఎన్ని గంటలైనా నిలబడి మాట్లాడగలగాలంటే ఏదైతే చేస్తున్నాడో దాన్ని ఇష్టపడాలి. లేదా ఇష్టపడేది ఏదైతే చేస్తున్నారో దాన్ని చేస్తూ ఉండాలి. ఎవరైతే ఈ ప్రిన్సిపల్ ఫాలో అవుతారో వారి జీవితం మారిపోద్ది. అంటే సింపుల్ అండి. వారి నమ్మకాలు మారిపోతాయి. హ్మ్. ఎవరి నమ్మకాలైతే మారిపోతాయో వారి జీవితం మారిపోతుందండి. అయితే ఇక్కడ మన బిలీవ్ సిస్టమ్ ఎలా ఉంది మనీ పట్ల ఒకసారి చెక్ చేసుకుంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఒకసారి ఓపెన్ చేస్తే తెలిసిపోద్దండి. ఒకవేళ నెగెటివ్ బిలీవ్ సిస్టమ్స్ ఉన్న వాళ్ళకి ఏమవుతాయంటే డెబ్ట్స్ మీరు అనుకుంటారు అప్పులు ఎందుకు అవుతాయంటే మామూలు కావండి. హ్మ్. వారికి మనీ యందు నెగెటివ్ బిలీవ్ సిస్టమ్ ఏర్పడింది తెలుసో తెలియకో. ఓకే. ఆ బిలీవ్ సిస్టమ్ చేరినంత వరకు ఒక మనీ బ్లాక్‌గా మారి ఆ డెబ్ట్స్ అనేది
ఏర్పడుతూ ఉంటాయి. ఒక డెప్ట్ ఏర్పడింది అనుకోండి, అప్పు ఏర్పడింది అనుకోండి, దీన్ని తీర్చడానికి ఇంకో దగ్గర తెస్తారు. 2 అయితే అనుకోండి, ఇవి క్లియర్ అవ్వడానికి ఇంకో దగ్గర తెస్తారు. ఏమవుతుందంటే అప్పుల వలయంలో చిక్కుకొని పోతాడు ఆ మనిషి. దాన్ని ఛేదించాలంటే నాలెడ్జ్ అనేది అవసరం. ఒక చీకటి రూమ్‌లోకెళ్లారండి సువర్ణ గారు మీరు. ఓకే. మొత్తం ఎలా ఉంది ఆ రూమ్? ఆ రూమ్ మొత్తం చీకటిగా ఉంది. హ్మ్. ఆ చీకటిని ఎంత తిట్టినా, ఎంత విమర్శించినా ఆ చీకటి వెళ్ళిపోద్దాండి? వెళ్ళదు. అక్కడ వెళ్ళదు. మనం చేయాల్సిందేంటి? ఒక ల్యాంప్. ఒక వెలుతురు వెలిగించిన వెంటనే చీకటి పొమ్మనాల్సిన అవసరం లేదు. ఓకే. చీకటిని విమర్శించాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా చీకటి మాయమైపోద్ది. అదే విధంగా నాలెడ్జ్ గనుక వచ్చిందనుకోండి ఆ వ్యక్తికి, మనీని ఎలా సంపాదించాలి? సంపాదించిన మనీని ఎలా నిలబెట్టుకోవాలి? నేను ఒక సామ్రాజ్యాన్ని, వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాలి అనే ఆలోచన ధోరణి ఎవరికైతే ఉంటుందో వారి మైండ్ సెట్టే వారిని ఆ విధంగా గ్రోత్ చేస్తూ ఉంటుంది. ఓకే. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బిలీవ్ సిస్టమ్. నెక్స్ట్ ఈస్ ద బిహేవియర్ అండ్ యువర్ యాటిట్యూడ్. యువర్ యాటిట్యూడ్ ఎలా ఉంటుందో వాళ్ళ లైఫ్ అలాగే ఉంటుంది. నేను ధనవంతుడిని అనే యాటిట్యూడ్ ఉంటూ మీరు ఒక కూరగాయల మార్కెట్‌కి వెళ్లారు మేడం. మీరు ధనవంతుడు అవుదాం అనుకున్నారు. వారు ఎంతో రూపీస్ చెప్పిన వెంటనే వారు బార్గెనింగ్ అంటే తగ్గించండి, తగ్గించండి అనుకోండి కాదు. నెక్స్ట్ ఈజ్ ద చాలా ఇంపార్టెంట్ ఈజ్ ద బిజినెస్. మీ యొక్క బిజినెస్ గ్రోత్ అవ్వాలి అంటే ఫస్ట్ మీ యొక్క ఎలా ఉండాలంటే మీ బిజినెస్‌లో దాన్ని సాధించాలి అంటే నేను ఆల్రెడీ బిజినెస్ సక్సెస్‌ఫుల్‌గా అయింది. ఆ సక్సెస్‌ఫుల్‌గా బిజినెస్ అయినట్టుగా చూసుకోవాలండి. 3 థింగ్స్ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ద బిలీవ్ సిస్టమ్. మనం మనీ పట్ల సానుకూలమైన దృక్పథాన్ని. నెక్స్ట్ యువర్ యాటిట్యూడ్ అంటే మీరు ఎట్లాంటి డ్రెసెస్ వేసుకుంటున్నారు. మీరు ఒకవేళ సంథింగ్ ఏదో అడిగారు మీరు కూరగాయల మార్కెట్ ఇంత 20 అడిగారు. రూ. 10కి ఇస్తారన్నారనుకోండి. ఏం ఆలోచిస్తున్నారు మీరు? పూర్‌గా ఆలోచిస్తున్నారు. మీరేం కావాలనుకున్నారు? ధనవంతులు అవుదామని చూస్తున్నారు. బట్ పూర్‌గా ఆలోచిస్తే నెవర్ బికమ్. అంటే యువర్ యాటిట్యూడ్ అండ్ యువర్ బిహేవియర్ అండ్ యువర్ బిజినెస్ బాగా గ్రోత్ అయినట్టుగా ఎంతో మందికి ఎంప్లాయ్‌మెంట్ సృష్టించినట్టుగా యువర్ కంపెనీ అండ్ యువర్ ఫౌండర్ ఆఫ్ యువర్ సీఈఓ ఆఫ్ యువర్ ఓన్ కంపెనీ యు ఆర్ గివింగ్ ద సాలరీస్ టు యువర్ ఓన్ ఎంప్లాయీస్. ఓకే. ఎప్పుడైతే అలాంటి ఆలోచన విధానం కలిగిస్తుంటారో ఈ మూడింటిని ఫాలో చేస్తే మీరు ధనవంతులు అవుతారండి సువర్ణ గారు. ఓకే. సో, ఈ వీడియో చూసిన తర్వాత మీకు గూడా కొన్ని చేంజెస్ చేసుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్‌కి కాల్ చేయొచ్చు. డైరెక్ట్‌గా విజయ్ గారితో మాట్లాడొచ్చు. సో ఇంకా వివరాలు తెలుసుకోవాలంటే డిస్ప్లే అవుతున్న నెంబర్‌కి కాల్ చేయండి లేదా గూగుల్ ఫామ్‌లో ఫిల్అప్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు సమస్త లోక సుఖినో భవంతు. థ్యాంక్ యూ సో మచ్. నా రిజల్ట్స్ చాలా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సార్. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమ్మలేదు మా సుధారాణి గారు చేస్తున్నప్పుడు. ఒకరోజు పౌర్ణమి రోజు చేపిచ్చారు నా చేత. నాకు ఆటోమేటిక్‌గా నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఫస్ట్ మా హస్బెండ్ నన్ను ఇంట్లో గొడవ చేస్తుంటూ ఉండేవాళ్ళు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే లోపల. ఫస్ట్ తన మీద పనుకున్నాను. ఈ రోజు ఆఫీస్ నుంచి వచ్చి ఎంత రిస్క్‌లో ఉన్నా సరే నవ్వుతూ స్మైలీతో నాతో స్పెండ్ చేస్తున్నారు. నేను మీకు పరిచయం అయిన దగ్గర నుంచి నేను డైలీ మార్నింగ్ క్లాస్ వింటూ ఉంటాను సార్. అంటే మాకు హోమ్ మేకర్ కదా కుకింగ్ పని ఉండటం వల్ల నేను ఏదో ఒక టైం అంటే నైట్ కంపల్సరీ చేసుకొని కొనుక్కుంటాను సార్. అట్లా టైంలో నేను నా గోల్డ్ అనేది బ్యాంక్ లో ఉంటే ఆ గోల్డ్ బయటకు వచ్చింది సార్. వచ్చింది హ్యాపీగా ఉంది సార్. నా కారు ఫైనాన్స్ లో ఉంటే అది గొడవలు అయ్యి ఇష్యూ లాక్కెళ్ళారు. అది మళ్ళీ తిరిగి వాళ్ళే తీసుకొచ్చి నాకు ఇచ్చేళ్ళారు సార్ నా కారు. చాలా హ్యాపీగా ఉంది సార్.